బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది మనం చూపించినట్టు సర్జరీ అనేది ఒకప్పుడు చేసేవాళ్ళము. ఇప్పుడు నౌ ఇట్స్ అ కాంప్లెక్స్ మెడికల్ ప్రాసెస్. సో చాలా కొద్ది మందికి అట్లా థియేటర్కి వెళ్ళి మనము విజువల్స్లో చెప్పినట్టు బ్లడ్ సక్ చేసి అది ఇప్పటికీ చేస్తాం. హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్లో కొద్ది మందికే చేస్తాము. ఎక్కువ మందికి ఎట్లా చేస్తామంటే మనం కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి బోన్ మ్యారోలో ఉండే స్టెమ్ సెల్స్ బ్లడ్లోకి వచ్చినప్పుడు వాళ్ళని డయాలిసిస్ లాంటి మెషిన్కి కనెక్ట్ చేసి స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేస్తాం. దే లుక్ లైక్ బ్లడ్ బ్యాగ్ లానే ఉంటుంది స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేసినప్పుడు. అది చేసినాక అదే టైంలో పేషెంట్కి కీమోథెరపీ, ఒక్కొక్కసారి రేడియేషన్ ఇచ్చి వాళ్ళ బాడీలో ఉన్నాయన్నీ తీసేస్తాం. తీసేసి కొత్త ఇవ్వాలి కదా, కొత్త సెల్స్, కొత్త ఇమ్యూన్ సిస్టమ్ ఇస్తాం. సో కొన్ని కీమోథెరపీ, రేడియేషన్ అయిపోయినాక ఈ స్టెమ్ సెల్స్ మనం బ్యాగ్లో కలెక్ట్ చేసినవి బ్లడ్ ఇచ్చినట్లే ఇస్తాం. ఇట్ ఫీల్స్ చాలా సింప్లిస్టిక్ అనిపిస్తుంది, అంతే కదా, మనం ఏదో కీమో ఇచ్చి సెల్స్ కలెక్ట్ చేసి ఇచ్చినట్టు. కాకపోతే ఈ ఇచ్చే కీమోథెరపీలు, రేడియేషన్ కొంచెం చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మామూలు క్యాన్సర్ కీమోల కంటే 10-15 రెట్లు స్ట్రాంగ్ డోసెస్ ఇస్తాం. ఎందుకంటే మొత్తం క్లియర్ అయిపోవాలి, కొత్తవి తీసుకోవాలి. అండ్ కొత్తవి ఇచ్చినాక ఒక సీడ్ వేస్తే కొంత టైం తర్వాత మొక్క పెరిగినట్లే ఈ స్టెమ్ సెల్స్ వాళ్ళ బ్లడ్లో పెరగటానికి ఒక 2 వీక్స్ పడుతుంది.